కొంటే కాళ్ళు ఉంటారు కొద్ది డైలీ వచ్చి కూర్చుంటా ఇక్కడ దాని గురించి మనకు తెలియదు. అమ్మ ఇంత దగ్గర దాకా వచ్చినాక కూడా నెమలి కదలలేదంట. హైలైట్. నేను చాలా కష్టపడి మార్నింగ్ లేచి అండ్ వేకప్ అయిపోయిన తర్వాత నేను అనుకున్న లొకేషన్కి వచ్చి నేను ఇక్కడ ఉండి వ్లాగ్ చేసి ప్రతి ఒక్క వీడియోని కంటెంట్ చేసి పెడుతున్నా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఒక్క వీడియోని లాంగ్ వర్క్ చేయండి, చూడండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. యాజ్ ద డే నేను ఇండియా మొత్తం ట్రావెల్ చేయాలనుకుంటున్నాను. నాకు కొంచెం సపోర్ట్ కావాలి. సపోర్ట్ కోసమే వెయిట్ చేస్తున్నాను. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ కంప్లీట్. సో సెకండ్ స్టెప్పే కావాలి. అమ్మ ఇంత దగ్గర దాకా వచ్చినాక కూడా నెమలి కదలలేదంట. హైలైట్. సో మన ముందు సన్ అయితే ఇలా అయితే వస్తుంది పైకి. ఆకాశం అలానే సన్ ఇక్కడ పడుతుంది. మనము ఈ ప్లేస్లో నుంచి అయితే వస్తున్నాం. ఇంకా అన్ని రాళ్ళు, రప్పలు, గడ్డి అవి ఇవి ఎక్సెట్రా ఎక్సెట్రా ఉన్నాయి. సో ఇది మనకు పెద్ద అడ్వాన్స్, చాలా డేర్గా చేస్తున్నాం. ఏ సపోర్ట్ ఇప్పుడు. ఎస్ గాయస్, ఐ రీచ్ ద ప్లేస్. నా స్లిప్పర్ వచ్చేసాను రా. మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఇక్కడే కదా
సో లాస్ట్ ఫైనల్ నేను ఈ లొకేషన్ రీచ్ అవ్వడానికి మేయర్గా నాకు 6 years టైం పట్టింది. 6 yearsకి టైం పట్టింది. 6 years తర్వాత నేను ఇక్కడికి వచ్చా. సో ఫస్ట్ ప్లేస్ నేను అనుకుంది ఇదే. దీని తర్వాత ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా చూపించడానికి చాలా అయితే ఇంకా ఉంది. సో ప్రజెంట్ నేను అనుకున్న దాంట్లో ఫస్ట్ స్టెప్ ఫినిష్ అయినందుకు సో చాలా నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా. అండ్ ఇంకా నేను సాటిస్ఫైలో బెస్ట్ పొజిషన్లో ఈ టైంకి అయితే నేను ఆలోచిస్తున్నా. అండ్ దిస్ ఈజ్ మై బెస్ట్ ప్లేస్ అని కూడా చెప్పుకుంటా నేను. హైదరాబాద్లో ద బెస్ట్ ప్లేస్. సో ఇది తప్ప ఇంకేది లేదనుకుంటా నేను. థ్యాంక్ యూ ఫర్ ఇప్పటి వరకు నా వీడియో చూస్తూ ఇప్పటివరకు లాస్ట్ ఎండ్ వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఇక్కడితో క్లోజ్ అయిపోతుంది మీ యువర్ ట్రావెల్ వెంకట్. ఎడిటింగ్ ఇంకా యాజ్ ద టైం నేను అనుకున్న ప్లేస్కి అయితే వచ్చా. ఇంకా బ్యాక్ సైడ్ ఆ వ్యూ పాయింట్ అయితే ఉంది. సో నో ప్రాబ్లం. బట్ ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని పెద్ద స్టంట్స్ అయితే చేయబోతున్నాం. చూడండి. ఓకే, మనము కొంచెం దాటుకొని అయితే పైకి అయితే వెళ్ళాలి. ఇదే ప్లేస్ అనుకుంటా. ఈ ప్లేస్ నుంచి పైకి అయితే వెళ్ళాలి. రైట్, ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళాలి. సో మనము ప్రజెంట్ ఈ లొకేషన్లో ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటిది అంటే నేను చిన్న ఉన్నప్పుడు ఈ దగ్గరలోనే హాస్టల్లో చదువుకోవడం వల్ల నాకు ఇట్లా అలవాటైంది. లాస్ట్ టైం ఫైనల్గా ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా అనుకున్నాం కానీ ఎగ్జాక్ట్గా అయితే రీచ్ అయితే అయిపోయాం. ద బెస్ట్ అనిపిస్తుంది. సో ఇంకా వ్యూ అయితే వండర్ఫుల్. అంగపార డైలీ వచ్చి కూర్చొని